ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 584 నామము మహావిద్య. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మహావిద్య 584 నామము. ఇది 4 అక్షరాల నామంతో కూడుకున్నది. మహావిద్యాయ నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. మహా గొప్పదైన విద్యా స్వరూపురాలు. యోగ విద్యలో ఆత్మశక్తికి సంబంధించిన జ్ఞానంతో పాటు విశ్వవిజ్ఞానాన్ని కూడా జోడిస్తే అది మహావిద్య అవుతుంది. అమ్మవారికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఉండడం వలన ఈ విద్యను మహావిద్య అన్నారు. వ్యక్తిగత విశ్వగత సమన్వయ జ్ఞాన స్వరూపిణి అనే ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. మహావిద్య సమస్త అనర్థ నివారకమైన గొప్ప జ్ఞాన స్వరూపురాలని, అనర్థములని నివారించేది గొప్ప జ్ఞాన స్వరూపురాలు, నవదుర్గ మంత్ర స్వరూపురాలు. అన్ని విద్యలలోనూ జ్ఞానములలోనూ ఆత్మవిద్య జ్ఞానమే గొప్పది గనక ఇది మహావిద్య అయినది. ఈ జ్ఞానం కలిగిన వెంటనే అనర్థములన్నీ నశించిపోయి ఆనంద రూపుడగును. అదే దీని యందున్న మహత్యము. లేదా నవదుర్గా విద్యకు మహావిద్యకు అని సంఖ్య గలదు. వనదుర్గా విద్యా స్వరూపురాలని చెప్పవచ్చును. ఇది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 585 నామము శ్రీ విద్య. శ్రీమాత్రే నమః. ఇది 3 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు శ్రీ విద్యాయ నమః అని నమస్కరించుకోవాలి. శ్రీ విద్య ప్రతిపదార్థము శ్రీ విద్య స్వరూపిణి. శ్రీ విద్య పంచదక్షి మంత్ర స్వరూపురాలు. ఆత్మపరంగా ఉండేది ఆత్మవిద్య అయితే, బ్రహ్మపరంగా ఉండేది బ్రహ్మ విద్య అయితే, అంతటా నిండి ఉండే అమ్మవారిని గురించి చెప్పేది శ్రీ విద్య అంటారు. శ్రీ విద్య సర్వప్రయోజనకారకమైన విద్య. కర్మ, భక్తి, జ్ఞాన, భోగ, భాగ్య, మోక్ష, వైరాగ్యప్రదమైన విద్యే శ్రీ విద్య. శ్రీం ప్రధాన బీజాక్షరమైన ఈ విద్య అత్యంత ఆదరాభిమానాలతో ఆరాధింపబడుతుంది. కుటుంబంలోని అందరి వ్యక్తుల కంటే తల్లి ఎంత ముఖ్యమైనదో, ఆదరణీయమైనదో అన్ని విద్యల్లోనూ శ్రీ విద్య అంత ఆదరణీయమైనది. శ్రీ విద్య స్వరూపిణి అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. పంచదశి స్వరూప ఉక్తం చ విష్ణుపురాణే యజ్ఞ విద్యా మహావిద్య గుహ విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవి త్వం విముక్తి ఫలదాయిని అనిష్వక్షి త్రాయి వార్తో దండనీతి స్వామేవ చ ఇతి. ఆత్రవైక్యతర కర్మ విద్య విశ్వరూపాద్యుపాసన మంత్ర విద్య బ్రహ్మ విద్య చేతి విద్య పద చాతుష్టార్థ వార్త శిల్పిశాస్త్ర ఆయుర్వేదాది దండనీతి రాజనీతి రీతి. ఈ విష్ణు పురాణం నందు పంచదశ విద్యా స్వరూపురాలు. విష్ణు పురాణం నందు 1 యజ్ఞ విద్య, మహావిద్య, గుహ విద్య, ఆత్మవిద్య అని 4 విద్యలు తెలుపబడినాయి. వానిలో యజ్ఞము కర్మస్వరూపమున గనక యజ్ఞ విద్యముగా కర్మ విద్య అని అర్థము. మహావిద్య అనగా విశ్వరూపాద్యుపాసనము, గుహ విద్య అనగా మంత్ర విద్య, ఆత్మవిద్య అనగా బ్రహ్మ విద్య అని వాక్యాతలు 4 పదములకును అర్థము వివరించిరి. వానిలో గుహ్య విద్య శబ్దమునకు మంత్ర విద్యను గ్రహించుటచే మంత్రములు రహస్యములు గుహ్యమగు విద్య శ్రీ విద్య అగును. అనగా పంచదక్షాక్షరి మంత్రమని అర్థము. ఈ విద్య చతుష్టాష్ట్య స్వరూపురాలైనదనియు మోక్షఫలమిచ్చును. ఇదిగాక అనిష్వాక్షాకి తర్కశాస్త్రము, త్రాయి, వేదత్రయము, రాజనీతి, శిల్పశాస్త్రము, ఆయుర్వేదము మొదలగు విద్యలనియు శ్రీదేవిని అని విష్ణు పురాణమున గలదు. ఇది 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.
586 నామము కామసేవిత. ఇది 5 అక్షరముల నామము. ఈ నామముతో కామసేవితాయ నమః అమ్మగారిని నమస్కరించుకోవాలి. కాముని చేత, సేవిత సేవింపబడుతున్నది. కాముడు అంటే ప్రధానంగా 3 అర్థాలు చెప్పవచ్చును. అవి 1 శివుడు, కామేశ్వరుడు, మన్మధుడు, 3 కోరికలు గలవాడు. శివుని కోసము అమ్మవారు ఎలా తపస్సు చేసిందో అలాగే శివుడు కూడా అమ్మవారు తన అర్ధాంగి అవ్వాలని అంతగానూ తపన చెందాడు. అంటే ఆ ఇద్దరు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి చిక్కి సగమైపోయారు. చివరకు వారి తపస్సులు ఫలించి చిక్కి సగమైన ఆ 2 శరీరాలు ఒక్కటై అర్ధనారీశ్వరుగా అయినారు. ఈ విషయాన్ని ఆదిశంకరులు శివానందలహరిలోని కళాభ్యం చూడాలంకృత శశికళాభ్యం నిజాత ఫలాభ్యం అన్న మొదటి శ్లోకంలోనే చెబుతారు. ఇలా శివుని చేత కోరబడి సేవింపబడినది కాబట్టి అమ్మవారు కామసేవిత. శివుని మంటకు ఆహుతి అయి శరీరాన్ని కోల్పోయిన మన్మధుని శరీరము మన్మధుని భార్య అయిన రతీదేవికి కనబడేటట్లు చేసి రతీదేవి వైధవ్యాన్ని తొలగింపచేసిన అమ్మవారిని నిరంతరము రతి మన్మధులిద్దరూ ఆరాధిస్తారు. అందుచేత అమ్మవారు కామసేవిత అంటే మన్మథ సేవిత. ప్రపంచంలోని భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య ఒకళ్ళ చూపులు ఒకరి కోసం ఖర్చయిపోయేలా మన్మధుడు వాడిపోతాడు. చివరకు అది దంపతుల చూపుల మధ్య కూడా ఇరుక్కొని వాడిపోయే కాదు మాడిపోయాడు కూడా అని అందరి ఎడల ఆ అమ్మవారి అనురాగపూరితమైన చూపులు ఉండడంతో చివరకు మన్మధుడు బ్రతికి బట్ట కడతాడు. అందుచేత అమ్మవారు కామసేవిత. ఈ విషయాన్ని ఆదిశంకరులు సౌందర్యలహరిలో ధనుహో పౌపుష్పం అపాంగతే లబ్ధ్వా జగదీద మనాంగో విజయతే అన్న శ్లోకంలో చెబుతారు. శ్రీ విద్యను ఉపాసించిన 12 మందిలో మన్మధుడు కూడా ఒకడు. మన్మధుడు ఉపాసించిన మంత్రాలను మన్మధుని పేర మన్మథారాధ విద్య అని అంటారు. మిగిలిన వారి విద్యల కంటే ఈ విద్య బాగా ప్రచారం పొందింది. కోరికలు గల కాముకులందరూ వరద, కామదాయిని, కల్పవల్లి, వంచితార్థప్రదాయిని అయిన అమ్మవారిని ఆరాధిస్తూనే ఉంటారు. అందుకని అమ్మవారు కామసేవిత. శివునిచే సేవింపబడుతున్నది, 2 మన్మధునిచే సేవింపబడుతున్నది, 3 కోరికలు కల వారిచే సేవింపబడుతున్నది అని ఈ అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.